అరే మీకు ఏందా అయినా నాకు అర్థమైతలేదు ఎమ్మెల్యేలు మీరు మీ కుటుంబాలు పొద్దుగా లేసే వాకింగ్లు జాగింగ్లు చేసేందుకు మీకు పెద్ద పెద్ద పార్కులు కావాలి మీకు. ఇప్పుడు ఈ భూమి అమ్ముతారు రైతులు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఇన్నే కడదాం. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టాలి. ముఖ్యమంత్రి కూడా అవసరం అయితే ఇక్కడ ఆయన కూడా వారానికి ఒకసారి వచ్చి ఇక్కడ కూర్చొని పోతే అయిపోతుంది. ఒక అర్ధ గంట వచ్చి కూర్చొని పోతే ముఖ్యమంత్రి కంపెనీ ఇట్లా నడవని అబ్బా ఇడు వచ్చి ఆడ కూర్చొని కుర్చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆయన ఇంట్లో ఎవరైనా వచ్చి కూర్చుంటే ఇంత అన్యాయమా, ఇంత ఘోరమా? ఇది ఎక్కడ కథ? గింత విషం ఇది గాలి లేదు, అది కూడా లేదు. గాలి విషయం అవుతున్నది, నీళ్లు విషయం అవుతున్నది, మొత్తం విషంతో. దేనికి? నోట్ల కట్టలకు ప్రభుత్వాలు పాలకులు అమ్ముడు పోయి, పోలీసు వాళ్ళు కూడా అమ్ముడు పోయి, వీళ్ళు ఇచ్చే బయట రాష్ట్రంకి వెళ్ళి వచ్చి కొడుకులు దుర్మార్గులు వచ్చి ఇక్కడికి వచ్చి ఆ టైర్ల ప్రాసెసింగ్ అట ఎంత అన్యాయంగా ఉన్నదంట. అది ఎంత ఘోరం. ఇది ఎక్కడ కూడా ఏ రాష్ట్రాలలో కూడా ఇది పెడతానికి వెనకపోతున్నారు. ప్రపంచంలో వేరే దేశంలకు సంబంధించినట్టు కూడా ఇక్కడ తీసుకొచ్చుకొని తలగబెడుతున్నట్టు ఇది చూడుగా. ఎక్కడ అంటే అక్కడ మనుషులు ఇక్కడ మాత్రం మనుషులు కాదు. ఎందుకంటే ఇక్కడ అచేతనంగా ఉన్నారని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ పబ్లిక్ మనం మాత్రం దీన్ని వదిలిపెట్టే సమస్యనే లేదు. దీన్ని వీడికి వచ్చినాక డిసైడ్ చేసుకున్నాం. అసలు సవాలే లేదు, దీన్ని వదిలిపెట్టే సవాలే లేదు. లేకపోతే ఇక్కడ బతకరు, ఇక్కడ శవాల జాతర అవుతుంది ఇక్కడ. అందుకే కాటపల్లి కాటికి 100% పోయేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. యూత్ మొత్తం కదలాలి. మీరంతా చుట్టుపక్కల ఊర్లు మొత్తం కదలాలి. ఈ గీసులకు భయపడేది లేదు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే ఆన్ రికార్డు ఉంది కదా, టెలికాస్ట్ చేసి ఇప్పుడు ఇవాళ రాత్రి వరకు బంద్ చేపిస్తారు, ఆయన రేపు పొద్దున బంద్ చేపిస్తారు. దీని ఒక ప్రణాళిక చేసుకొని దీన్ని ఎట్టి పరిస్థితిలో మూపియాలి. ఇది మనుషులు ఉన్న ప్రాంతాలలో ఇటువంటి యూనిట్లు రన్ అయ్యే సమస్యనే లేదు. దీంతోనే ఏమన్నా మనుషులు అదే ఆక్సిజన్ జనరేట్ చేసేది సర్వనాశనం అవుతుంది కదా. ఇది ఎక్కడ కథ? సర్వనాశనం చేసేస్తున్నారు కదా తెలంగాణ. వల్ల కాడి చేస్తున్నారు వీళ్ళు మొత్తం. ఇది ఎక్కడిది? ఈ ప్రాంతం మార్వాడి ఏంది, తెలంగాణ ఏంది, కథ ఏంది? వానికి వీళ్ళు సపోర్ట్ చేయడం ఎవడు పెట్టినా గానీ అన్యాయమే. ఇది ఇంకా మార్వాడోడు వాడు ఎక్కడో రాష్ట్రంకి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి బతికేతందుకు వచ్చి మనని బతుకులు లేకుండా చేసి మన బతుకులు బొందల పాలు చేస్తున్నాడు కదా. ఇది ఎందుకు? కేవలం కట్టలే పైసలు, వీళ్ళకి పర్సెంటేజ్లు తప్ప ఏం లేదు. ఈ ప్రభుత్వాలకు ఎమ్మెల్యేలకు ఇటువంటి వాళ్ళందరికీ పైసలు కట్టలే. ఇటువంటి ఎక్కడ కూడా ఉండొద్దు. అడవి ప్రాంతంలో